హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్‌పిఎన్ ఫ్యామిలీ వ్లాగ్స్. నా పేరు నాగసాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు శ్రీ సాయిబాబా వారి టెంపుల్ చూపిస్తానండి. అలానే అమీన్పూర్ లేక్ యొక్క విశిష్టత మరియు అమీన్పూర్ లేక్ వచ్చే వలస పక్షుల గురించి కూడా మీకు చెప్తానండి. మనం ముందుగా మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్తో ఉంటుంది గర్భగుడి. ఈ టెంపుల్ వచ్చేసి పిఎన్ఆర్ నగర్ కాలనీలో మనకి లొకేట్ అయి ఉందండి. చందానగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. చూడండి ఈ టెంపుల్ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో మనకి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి శ్రీ గోదాదేవి సమేతంగా దర్శనమిస్తారండి. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ టెంపుల్ లొకేషన్ నేను మనకి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఈ టెంపుల్లో రైట్ సైడ్కి మనకి పిల్లల్ని ఆడించుకోవడానికి ప్లే ఏరియా ఉందండి, అలానే పార్క్ కూడా ఉంది. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఉన్న అమీన్పూర్ శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరానికి వెళ్తున్నామండి. మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ఏరియా బాగా ఉంటుందండి. బుద్ధుని స్టాచ్యూ వద్ద లేక్ వ్యూ అండ్ సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మార్నింగ్. మనం చందానగర్ నుంచి వచ్చేటప్పుడు ఈ టెంపుల్ మనకి కుడివైపున ఉంటుందండి. ఈ టెంపుల్ మనకి లేక్లో ఉన్నట్టుగా మంచిగా కనిపిస్తుంది చూడండి. మనం ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేసుకొని బాబావారి టెంపుల్లోకి వెళ్దామండి. ఇది బాబా గారి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి.
వరసిద్ధి వినాయక స్వామివారు. బాబావారి పల్లకి. శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు. నేను వెళ్ళే సమయానికి పూజారి గారు బాబా గారికి అభిషేకం చేసి మంచిగా అలంకరణకు సిద్ధం చేస్తున్నారండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిద్రాజనకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి బాబావారి సన్నిధానం నుంచి లేక్ వ్యూ అండి, ఎంత బాగుందో చూడండి. ఈ అమీన్పూర్ లేక్కి 270 రకాల విదేశీ వలస పక్షులు వస్తుంటాయండి ప్రతి సంవత్సరం. వాటిని ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది వీకెండ్స్లో వస్తుంటారండి. ఈ అమీన్పూర్ లేక్ వ్యూ ఎంజాయ్ చేయడానికి మనకి వాక్ పాత్ ఉందండి. ఈ దారిలో కొంచెం ముందుకు వెళ్తే మనకి కట్ట మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కూడా లేక్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇది మరొక లేక్ అండి. ఇది కూడా మనకి అమీన్పూర్లోనే ఉంది. మనం ఏదైతే వాక్ పాత్లో వచ్చాం కదండి, అక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ లేక్ అనేది కనిపిస్తుంది. ఈ దారిలో కొంచెం ముందుకు వెళ్తే మనకి హిల్ ఉంటుందండి. అక్కడ నుంచి అమీన్పూర్ లేక్ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. ఈ దారిలో నేను కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో చూడండి. ఈ దారిలో మనం కొంచెం ముందుకు వెళ్ళాలండి. కొంచెం పైకి వెళ్తే మనకి అమీన్పూర్ లేక్ వ్యూ అనేది హిల్ మీద నుంచి బాగా కనిపిస్తుంది. చూడండి, ఫారెస్ట్లో ఉన్నట్టుంది అచ్చం. కొండ మీదకి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని బర్డ్స్ కనిపించాయండి. హిల్ మీద నుంచి అమీన్పూర్ లేక్ అండ్ అమీన్పూర్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నేను ఈ వీడియో చేసేటప్పుడు నాకు సందీప్ అనే ఒక బర్డ్ వాచర్ కలిశారండి. తన అమీన్పూర్ లేక్ వద్ద ఉన్న కొన్ని బర్డ్స్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీశారు. తనని రిక్వెస్ట్ చేసి కొన్ని నేను ఈ వీడియోలో యాడ్ చేశానండి. చూడండి ఎంత బాగుంది. ఈ వాటర్ ఫాల్స్ కూడా మనకి అమీన్పూర్ సెకండ్ లేక్ దగ్గరలో ఉంటుందండి. ఆ లేక్లో ఏదైతే ఓవర్ఫ్లో అవుతాయో ఆ వాటర్ అన్నీ కూడా ఇలా వాటర్ ఫాల్స్ రూపంలో కిందకి వెళ్తాయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఆర్పిఎన్ ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.